ఆయన ఎవరు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా భీమ్రావ్ అంబేద్కర్ పార్టీ అంట మొత్తానికి. ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. దానికి సుప్రీంకోర్టు ఏదో నంబర్ కూడా ఇచ్చింది. నంబర్ ఇవ్వడం అంటే ఇచ్చింది, కానీ అది ఫైనల్గా కేసు తీసుకుంటారా తీసుకోరా కొట్టేస్తారా ఏంటి అనేది తర్వాత తెలియదు. కానీ మొత్తానికి సుప్రీంకోర్టులో కేసు అయితే వెళ్ళి రిజిస్టర్ చేశారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద. ఏంటయ్యా కేసు అంటే, మధ్యకాలంలో పిఠాపురంలో ఒక గ్రామ బహిష్కరణ అనేది ఏదో జరిగింది దళితులని. దాని మీద స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆవిడ పట్టించుకోలేదు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫైనల్గా దాన్ని ఏదో పెద్ద మనుషుల ఒప్పందంలాగా చేసేసారు. అక్కడేం న్యాయం జరగలేదు. అక్కడ దళితులకి గ్రామ బహిష్కారం చేసిన వాళ్ళు ఎవరికి కూడా న్యాయం జరగలేదు అనేది ఈయన ఉద్దేశం అనుకుంటా, ఆ కేసు పెట్టిన ఆయన ఉద్దేశం. సో అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈ కేసుని మీద పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రధాన ముద్దాయిగా, ఇందులో ప్రధానమైన ముద్దాయిగా పవన్ కళ్యాణ్ గారి పేరే పెట్టాడంట ఈయన, ఈ కేసు వేసిన ఆయన. ఆ తర్వాత కలెక్టర్ గారిని, ఆ తర్వాత లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో సిఐని, ఇట్లా వరుసపెట్టి అందరి మీద కూడా కేసులు పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు ఆయన. నేను ఏదో ప్రెస్తో కూడా మాట్లాడాడు ఆయన. ఏమీ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన ఉన్నాడు కాబట్టి, సో ఆయన న్యాయం చేయలేదు అని చెప్పి ఆయన్నే ప్రధాన ముద్దాయిగా. ఇక అర్థం కాని విషయం ఏంటంటే, ఇలాంటివన్నీ కూడా మరి సుప్రీంకోర్టు లాంటివి ఎందుకు తీసుకుంటాయి ఏంటి అనేది అర్థం కాదు కొన్నిసార్లు. అంటే ఇప్పుడు అదేదో జరిగిపోద్దని కాదు, కానీ లోకల్ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అసలు? ఆయన ఏమైనా ఉన్నాడు అక్కడ? గ్రామ బహిష్కారం చేసినప్పుడు ఆయన ఉన్నాడా? ఆయన ఏమైనా పోనీ బహిష్కారం చేయమని చెప్పాడా? ఏమైనా పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రోత్సహించాడా గ్రామ బహిష్కారం చేయమని? ఆయన్ని ప్రధాన ముద్దాయిగా చేయడం ఏంటి మరి? అది అర్థం కాలే. లోకల్ ఎమ్మెల్యేగా ఉంటే అన్నిటికీ ఆయనే బాధ్యత వహించాలంటే, లోకల్గా ఉన్న ఎవరన్నా ఒకవేళ పొరపాటున రేప్ చేస్తే ఈయన మీద కూడా పోక్సో కేసు పెడతారేమో మరి పవన్ కళ్యాణ్ గారి మీద. ఒకవేళ మీకు ఇలాగ ఏదైనా న్యాయం జరగలేదంటే తప్పేం లేదు. న్యాయం జరగనప్పుడు అన్ని చోట్లకి వెళ్ళొచ్చు, కానీ ఎవరెవరి పేర్లు పెడుతున్నారనేది ఒకసారి మరి అది ఎందుకని మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకి తెలియదు అనుకోండి. నాకైతే అర్థం కాలేదు మరి. ఇలా రోజు ఇలా పెట్టేట్టయితే పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, లోకల్గా ఉన్న ఎమ్మెల్యేల మీద పెట్టేట్టయితే రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో కొన్ని వందల కేసులు ఎమ్మెల్యేల మీద వస్తాయి. అలాగైతే ముఖ్యమంత్రి గారి మీద కూడా పెట్టాలి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి బాధ్యత నీది కాబట్టి, ఈ రాష్ట్రంలో ఒక చోట ఏదో ఆ దళితులకి ఏదో అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు బాధ్యత వహించాలని చెప్పి ఆయన మీద కూడా కేసు పెట్టేట్టయితే ముఖ్యమంత్రి గారి కూడా మీద కూడా కేసు పెట్టాలి. ప్రధానమంత్రి గారి మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే ఈ దేశంలో భాగం, ఎక్కడ జరిగినా కూడా, ఈ దేశంలో ఏది జరిగినా కూడా, ఎక్కడ దళితులకు అన్యాయం మాత్రమే కాదు, ఎక్కడ ఏ చిన్న క్రైమ్ జరిగినా కూడా దానికి బాధ్యత నీదే అని చెప్పి ప్రధానమంత్రి గారి మీద కూడా కేసు పెట్టాల్సి వస్తుంది. మరి ఏంటి, ఏ ఉద్దేశంతో పెట్టారంటే వీళ్ళు ఏమైనా ప్రోత్సహించారన్న ఉద్దేశమా? మరి ఈయనకేంటి? ఈయనేం ప్రోత్సహించాల్సిన అవసరం ఈయనకేంటి? న్యాయం చేయాల్సింది ఎవరు? ఒకవేళ న్యాయం జరగలేదంటే కనుక న్యాయం చేయవలసింది పోలీస్ శాఖ, లేదంటే న్యాయశాఖ. ముందు పోలీసులు కేసు పెట్టాలి, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాలి, కోర్టులో దాని మీద తీర్పులు ఎవరు రావాలి, ఇవన్నీ జరుగుతాయి. అంటే ఈయన ప్రోత్సహించారు అంటే ఇప్పుడు పెట్టిన ప్రకారం అయితే ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు దీంట్లో బాధ్యత వహించాలి, కలెక్టర్ గారు బాధ్యత వహించాలి, లోకల్ సీఏ గారు బాధ్యత వహించాలి, వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలి. ఒకవేళ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏమైనా చేస్తే కనుక లోకల్ సీఏ మీదుగా పెడితే కూడా కొంతవరకు ఓకే. ఎందుకంటే న్యాయం చేయాలి కాబట్టి, ఖచ్చితంగా న్యాయం చేయాలి అలాంటి విషయాల్లో. కానీ కలెక్టర్ల మీద పెట్టేసేయడం, ఇంకా లోకల్ ఎమ్మెల్యేల మీద పెట్టేసేయడం, ముఖ్యమంత్రుల మీద ఇట్లా చేసుకుంటూ పోతే అసలు ఎక్కడికి పోతుంది అనేది అర్థం కాదు. సో మరి ఇది ఏమన్నా
ఆయన ఉద్దేశం ఏంటో మనకి తెలియదు కానీ ఏమో తెలియదు మనకి. కొంతమంది ఏమంటున్నారంటే ఇదేదో పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని అంటున్నారు, కానీ న్యాయం చేయడం కోసమా పబ్లిసిటీ కోసమా అని చెప్పి ఇప్పుడు ఒక ప్రశ్న. న్యాయం చేయడం కోసం అయితే ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ మీద కేసులు పెట్టి సుప్రీంకోర్టుకి దాకా వెళ్తే కూడా ఓకే, అందం చందంగా ఉంటుంది. కానీ పబ్లిసిటీ కోసం పెట్టారనేది కొంతమంది మాట్లాడుతున్నారు. పబ్లిసిటీ కోసం కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టారు, పవన్ కళ్యాణ్ గారి మీద పెడితేనే కొంత వీళ్ళందరికీ రికగ్నిషన్ వస్తుంది కాబట్టి, ఏదో టీవీలో 4 రోజులు కనపడవచ్చు కాబట్టి అనేది కొంతమంది అంటున్నమాట. సో ఒకవేళ నిజంగా ఈ పబ్లిసిటీ కోసమే కనుక ఇలాంటి కేసులు పెడితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఖచ్చితంగా వాతలు పెడుతుంది. అది ఎవరన్నా కానివ్వండి, ఎవరైనా సరే పబ్లిసిటీ కోసమే కేసులు వేస్తే కనుక సుప్రీంకోర్టు ఖచ్చితంగా కొట్టేస్తుంది, అక్షింతలు కూడా వేస్తుంది. చాలా కేసుల్లో జరిగినాయి ఇట్లా. లేదు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కనుక ఒకవేళ దీంట్లో ఎవరో ఆ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఇందులో ఉన్నారని సుప్రీంకోర్టు కూడా భావిస్తే అప్పుడు ఏమైనా దాని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మామూలు ఎలా చూసినా కూడా అసలు ఆ ఛాన్సెసే కనిపించట్లేదు. మరి లోకల్గా ఉన్న సిఐ వరకు ఓకే, సిఐ గారి మీద పెడితే వాళ్ళు సమానం చెప్తారు ఎందుకని జరిగింది, ఇది ఎఫ్ఐఆర్ కట్టడంలో లేట్ అయిందా, కట్టిన తర్వాత ఏం జరిగింది, లోకల్గా స్థానికంగా పెద్ద మనుషుల ఒప్పందం ఎందుకు జరిగింది, ఇవన్నీ కూడా లోకల్ సిఐ గారు చెప్తారు. అంతేగాని కలెక్టర్లు ఇంకా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుందేమో అనేది చాలామంది అంటున్నారు. చూద్దాం. మొత్తానికి టాపిక్ అయితే ఇది. పవన్ కళ్యాణ్ గారి మీద సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే వేసేసారు, అదే అయిపోయింది. ఏం జరుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. సో మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు మీద సుప్రీంకోర్టు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది మీరు ఏమైనా అనుకుంటున్నారా? అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు దాంట్లో ప్రధానంగా పెట్టడం అనేది కరెక్టే అని మీరు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు అనేది మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఇదేదో జరిగిపోద్ది అదేదో కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టడం అనేది కరెక్ట్ అవునా కదా, మీ అభిప్రాయాలు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం అని చెప్పి ఈ వీడియో పెట్టడం జరిగింది. సో మీ కామెంట్లు కంపల్సరీగా పెట్టండి. మీ కామెంట్ రూపంలో ఆయన తప్పు అనుకుంటున్నారా, ఒప్పు అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఇందులో నిందితుడు అవుతారా అవరా అనేది మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అర్థం ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, లేకపోతే కనుక మంచి వీడియోలు రావు. సరే మీ ఇష్టం ఇంకా. సో సబ్స్క్రైబ్ చేసేయండి, ఇలా జస్ట్ ఒక బటన్ ఒక్కడే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.